శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి. ఈ జాతకరీత్యా ఒక్కొక్క రాశి ఫలితాలు మనం చెప్పుకున్నాం. సింహరాశి వారికి ఈ వారం ప్రపంచాన్ని జయిస్తాము, అద్భుతమైన యోగాన్ని కలిగి ఉంటాము అన్నటువంటి ఒక బలీయమైన నమ్మకాలతో వారం ప్రారంభమవుతుంది. ఏవైనా చేసేయగలం. ఈ వారం చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. ప్రపంచమంతా మన చేతిలోకే వచ్చింది అన్నట్టుగా. వారాంతంలో అంటే ఎప్పుడైతే 24వ తారీఖు శుక్రుడు అష్టమంలోంచి భాగ్యంలోకి వెళ్ళాడో ఇది ఇంకా పెరుగుతుంది. ఈ కాన్ఫిడెన్స్ ఏదైనా సరే రాని భరించడానికి సిద్ధమయ్యేటువంటి ఒక మానసికమైనటువంటి ధైర్యం పెరిగిపోతుంది. మఖ, పుబ్బ, ఉత్తర. ఇప్పుడు మఖా నక్షత్రాధిపతి కేతు పాపస్థానం 2వ ఇంట్లో ఉన్నాడు. నీచభంగ రాజయోగం పట్టినటువంటి శుక్రబుధులు రాహు చేత చూడబడ్డాడు, కుజుడి చేత చూడబడ్డాడు. కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్ సమాంతం పెంచేస్తాడు. ఇక పుబ్బా నక్షత్రం వాళ్ళు, ఈ నక్షత్రాధిపతి శుక్రుడు అష్టమంలో ఉచ్చులో ఉండడం వల్ల వీరు క్యారెక్టర్ని బాగా కాపాడుకుంటారు. ఏదో ఆయుష్కు సంబంధించి కూడా ఒక బలమైనటువంటి ఒక ఏమంటారంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. నాకు మంచి ఆయుష్ ఉంది, నా కుటుంబానికి మంచి భగవంతుడి అనుగ్రహాలు ఉన్నాయి, నాకంతా శుభమే జరుగుతుంది అన్నటువంటి బలీయమైన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అట్లాగే కొన్ని విషయాలకు సంబంధించి ఒక పారదర్శకంగా వ్యవహరిస్తూనే దానికి ఎలా మనం సమస్యకి సొల్యూషన్ ఎతకాలి అనే దగ్గర చాలా ఇంటెలిజెంట్గా ఆలోచించేటువంటి తెలివితేటలు కూడా పెరుగుతాయి ఈ యొక్క పుబ్బా నక్షత్ర జాతకులకి. అట్లాగే ఉత్తర నక్షత్రం వాళ్ళకి చూస్తే సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండడం, తర్వాత పుబ్బా వాళ్ళకి ఏంటంటే శుక్రుడు భాగ్యస్థానంకి పడడం. భాగ్యంలో అదృష్ట స్థానంలో సూర్యగురు శుక్రులు ఎప్పుడైతే పడతారో ఆకస్మికంగా కొన్ని మార్గాల్లో ధనాదాయానికి మార్గాలు తెరుచుకుంటాయి. పుబ్బా అట్లాగే మఖ ప్లస్ ఉత్తర నక్షత్రం వారికి కూడా ఈ వారం సింహరాశి వాళ్ళకైతే నాకున్నటువంటి అవగాహన, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నా. సింహరాశి వారికి ఈ వారం ఏదో ఒక మార్గంలో ధనం వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంటుంది. అయితే 7వ ఇంటిలో కుజశనులు ఉండడం చేత కుటుంబంలో శని కుజులు ఇద్దరు గ్రహయుద్ధం నడుపుతుండడం చేత భార్యాభర్తల మధ్య అనవసరమైన విషయాలకి వాగ్యుద్ధాలు పెరుగుతూ ఈ విలువైనటువంటి కాలాన్ని హరించే ప్రమాదం చేస్తారు. ఇది గనక మీరు బాగా అర్థం చేసుకుంటే సప్తంలో కుజశని శత్రుగ్రహాలు ఉన్నారు కాబట్టి ఈ వారంలో ఫ్యామిలీ మ్యాటర్స్ ఈ కుజుడు 23వ తారీఖు ఇక్కడికి వెళ్ళేంత వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం. ఈ కుజుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాహన మూలకంగా ఉద్రేకంగా డ్రైవ్ చేయకుండా ఉండడం, ఇటువంటివి కొన్ని తీసుకోవాలి. ఎందుకంటే వారాంతంలో ఈ యొక్క చంద్రుడు నీచబడుతున్నాడు కాబట్టి ఉద్రేకభరితమైన నిర్ణయాల వల్ల కొన్ని ఉద్రేక అంశాలకి లోనయ్యేటుంటుంది. కాబట్టి జాగ్రత్త పడితే తప్పక మంచి శుభాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ వారం ఏదో ఒక రూపంలో ఆర్థికమైనటువంటి లాభాలు మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు అన్ని రకాలుగా కూడా మరింత విజయం పొందాలి అనుకుంటే తప్పక దుర్గా ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం చెప్పుకోవడం, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చక్కగా పూజ చేసుకోవడం, దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రం చదువుకోవడం, ఈ 3 చేయండి. నిశ్చయంగా సింహరాశి వారికి ఈ వారం అన్నీ అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి. ఇందులో ఉన్న శుభాలే మీకు కలగాలని మనస్ఫూర్తిగా సర్వేశ్వరుని వేడుకుంటూ నమస్కారం.